రోడ్ కానీ చేసినారు. వంట చేసేవాళ్ళు అక్కడ రకరకాల క్వశ్చన్ దాంట్లో అందుకని తీసి సార్ నమస్తే. భోజనం బాగుండట్లేదు సార్. మరి గురువారం రోజు అయితే ప్లేట్లో పెట్టించుకుంటారు, బకెట్లో పోసేస్తారు. 8 కేజీలు ఇస్తే 5 కేజీలు చేసుకొస్తారు సార్. అదేమని అడిగిన దానికి హెడ్ మాస్టర్ మీద హరాస్మెంట్, నన్ను హరాస్ చేస్తున్నారు. ఎంఈఓలు నన్ను హరాస్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది కంప్లైంట్? 8 కిలోలు వండాలంటే 5 కిలోలు వండుకుంటా. అది కూడా సార్ మేము రాసాం సార్. 3 days బ్యాక్ ఆర్టీవీ న్యూస్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాకేం ఇవ్వట్లేదు, ఇచ్చేదంతా సెంట్రల్ గవర్నమెంట్ది. అందరూ బయట
ఒలిచివారు కదా ఒలిచివారా గుడ్డు ఒలిచివారా అవుతున్నాడు నాకు గిట్టుబాటు కావట్లేదు. నేను 25 సంవత్సరాలు ఇస్తున్నారు కదా, 25 సంవత్సరాలు నాకేం గౌరీ వేతనం లేదు, మాకేమీ లేదు. గిట్టుబాటు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, మేము ఎందుకు ఇంకా ఇస్తాము అని ఒక ఆశతో ఉన్నాం. ఇంకా ఇస్తారు, ఏదో మమ్మల్ని గుర్తిస్తారని ఆశతో ఉన్నాం. కానీ మానేయండి, ఆ రోజు ఇప్పుడు అలా ముందుకి మేమే పోయినాం. ఇదే ఎంఆర్ఎస్ కోరుకున్నాను నేను. కిచెన్ ఇదే కిచెన్ కాదు క్లాస్ ఇప్పుడు వలవకుండా చేస్తుంది సార్. వలవాలని మాకు రూల్ లేదు అంటది. మా కమిషనర్ గారేమో అది ఒలిచి కారం వెళ్ళి ఫ్రై చేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నారు. ఈ 3 రోజులకి ఈ పని చేస్తుంది సార్. ఎక్కడ కూడా చూడండి ఇట్లే పారేస్తారు. చెప్పు ఏమంటుంది చెప్పలేదు. మేడం ఆంటీతో చెప్తే మా ఆంటీతో మేడం బాడు చేసుకోండి అన్ని సార్ ఎట్లా రావాలి. సార్ టీచర్ అంట ఈ స్కూల్ కి సేనంట సార్. అంటే ఏదైనా అడిగితే సేనంట గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడని చెప్పాలి మీరు. లోకేష్ నన్ను అడిగా అని చెప్పింది సార్. ఏంటన్నా చేయలే కంప్లైంట్ ఇస్తారు
మేడం ఇలాగా అని చెప్పినప్పుడు నువ్వే చెప్పుకుంటావు అన్నట్లు అట్లా మాట్లాడేస్తారు సార్. శని నువ్వు ఈ స్కూల్కి పట్టిన శని ఉన్నట్టున్నా సార్. ఇక్కడ కాలు పెట్టానంటే సార్ మామూలు 20 మంది స్ట్రెంత్ ఉండారు సార్, ఇప్పుడు 80 మంది స్ట్రెంత్ చేశారు. 80 మంది స్ట్రెంత్ అయ్యారు సార్ ఇక్కడ. అది గవర్నమెంట్ ఏమంటే మోడల్ ప్రైమరీ స్కూల్ చేసి హెచ్ఎంని కూడా ఇచ్చారు సార్. ఇక్కడ ఒక హెచ్ఎంని కూడా ప్రొవైడ్ చేస్తారు సార్. హెచ్ఎం ఉండాలి కంపల్సరీ ఎలిమెంటరీ స్కూల్కి అని మేము స్కూల్ అసిస్టెంట్ ఆడారు సార్. ఆల్రెడీ హై స్కూల్ వాళ్ళం సార్. హై స్కూల్ వాళ్ళం అయినా కానీ కంపల్సరీ ఒక హెచ్ఎం ఉండాలి, ఒక క్యాడర్ ఉండాలి అని మాకు హెచ్ఎంగా ఇచ్చారు సార్. హెచ్ఎంగా ఇచ్చారు. మాకేంటంటే మా డ్యూటీ మేము చేస్తున్నాం సార్. ఇలాగ ఇస్తున్నాం, లెక్క ప్రకారం చేస్తున్నాము. తక్కువ ఉందమ్మా, నేను 7 కేజీలు ఇస్తే తక్కువ 4 కేజీలు వండుకొస్తుంది. నేనేమి తప్పుగా అడగలేను సార్, తప్పుగా కూడా ఆమెతో మాట్లాడలేదు సార్. 7 కేజీలు ఇస్తే 4 కేజీలు రైస్ అక్కడ వస్తాను సార్. బిడ్డలకైతే సరిపోవట్లేదు. నేను అవే అడుగుతున్నాను సార్. స్కూల్ పేరు ఎంపీఎస్ నదీ తీరం. నదీ తీరం. నేను అందరూ పరిస్థితి అప్పుడు నువ్వేం సెలవు పెట్టాయి, నువ్వు కాబట్టి సెలవు పెట్టాయి. దాని మీరు ఎందుకు చెప్పు? ఆ బిడ్డలు అవన్నీ చెప్తా ఉంటే నీ బిడ్డ ఎట్టుకోమంటావు నువ్వు? అప్పు మీద పెట్టుకొని కాదు ఆ మనిషి బ్లాక్ మెయిల్ చేస్తే నువ్వు భయపడతావా? నువ్వేది నీ పోస్ట్ ఏంటి అసలు? ఒక ఎంఈఓగా ఉండి యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఆ మీద బ్లాక్ మెయిల్ చేస్తుంది అని అంటే నువ్వు భయపడతావా? భయపడి జోక్ చేస్తావా? కలెక్టర్ ఎందుకు చెప్పాను? కలెక్టర్ గారు పోయి చెప్పావా? అరే డిఓ కలెక్టర్ చెప్పావా? సార్కైనా చెప్పాలి. ఎప్పుడు నదీ తీరం స్కూల్కి వచ్చాను నేను హాస్టల్కి. వెంకటగిరి టౌన్ మిడ్ డే మీల్స్ నదీ తీరం మన ఎదురుగా ఉన్నది. ఈ రూములు చూస్తే గబ్బు. ఆమె సరిగ్గా వండడం లేదు, గుడ్డు ఉడకదంట, ఆ పిల్లకాయలు ఏడుస్తూ ఉంటుందంట. మాకు సరిగ్గా పెట్టడం లేదు సార్, మాకు చాలడం లేదు సార్ అంటారు వాళ్ళు. ఈరోజు గవర్నమెంట్ కూడా ఎట్లా ఉంది, చంద్రబాబు ఏం చెప్తున్నాడు? మంచి బియ్యం ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ప్రభుత్వం ఉంటే ఈ విధంగా ఉంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎవరు చెప్పలేదు? ఎగ్జామ్ చెప్పలేదా? నిన్న అంతకుముందు చెప్పాలి కదా. ముందు సస్పెండ్ చేయండి, ఎవరైతే చెప్పలేదు ఏమన్నా మీరు యాక్షన్ తీసుకోండి. ఎంఏ తీసుకోండి, అందరి మీద తీసుకోండి. ఎప్పుడైతే జరుగుతాను పిల్లలు ఏడుస్తున్నారే. అరే నేను ఇప్పుడు అరువు కాంటే ఉన్నా గబ్బు వాసన, నేను లోపల మూల పేస్తున్నా. సన్న బియ్యం ఇచ్చి అందరూ యాక్షన్ తీసుకోండి. ఎక్కడ ఉండకూడదు ఈ విధంగా. టౌన్లో ఉండి ఇంత ఘోరంగా ఉందంటే అసలు నాకే కడుపు మండిపోతా ఉంది. స్మెల్ విపరీతమైన గబ్బు, కిటికీలు తీసినాడు అయినా కానీ వాసనే. ఆ వండేవాళ్ళు సరిగ్గా ఉడకబెడుతూ చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంది. ఎందుకు మార్చుకుంటామని తీసి వేరే వాళ్ళకి ఇద్దాం. ఇంకా ఉండకూడదాం. 7 కిలోలు రైస్ ఇస్తే 4 కిలోలు వండుతుందంట. ఆ బిడ్డలు చెప్తా ఉన్నారు, చిన్న పిల్లలు చెప్తా ఉన్నారు, మాకు చాలు సార్, పెట్టదు సార్, మనం ఎత్తుకెళ్ళిపోద్ది, అది కూడా దానిలో కూడా అంటున్నారు. వీళ్ళు ఆ యాక్షన్ తీసుకొని ముందు ఆవిడ మార్చి వేరే ఇంకొకరికి ఇండి. స్కూలు ఎంపీఎస్ నదీ తీరం పాఠశాల. అయితే ఈ స్కూల్లో గతంలో 20 మంది స్ట్రెంత్ ఉండేది, ఈరోజు 80 మంది. జే కవిత వచ్చిన తర్వాత 80 మంది పిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళకి ఆహార విషయంలో
ఇప్పుడున్నటువంటి ఎవరైతే వండి పెడుతున్నారో మధ్యాహ్న భోజనం, ఈరోజు ప్రభుత్వం కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో మంచి సన్న బియ్యం ఇచ్చి బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఇవన్నీ సప్లై చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వండుతున్నటువంటి ఈ హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ పిల్లలకి బియ్యం 7 కిలోలు ఇస్తే అవి 4 కిలోలు వండడం, గుడ్లు ఉడకకుండా పెట్టడం, ఆ గుడ్డు తప్పకలు ఒలిచి ఇవ్వాల్సింది పోయి ఆ బిడ్డల మొహం పారేయడం, వాళ్ళు సరిగ్గా ఒలుచుకొని తినలేక ఆ గుడ్డు ఉడక్క రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ చెప్పి కూడా యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా దీన్ని మార్పు చేయాలని చెప్పని కూడా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. నేను కూడా కలెక్టర్ తీసుకొని పెడతానని చెప్పని కూడా తెలియజేస్తాను.